ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 29వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం సత్యము ఎప్పుడు నిలిచి ఉంటుంది. సత్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ అందరి కోసం మేము కూడా అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీరు పంపించే ప్రతి ప్రార్థనా వినపాలను మేము ప్రభు సన్నిధిలో ప్రార్థనలో వ్యక్తిగతంగా మరి సంఘపరంగా చేరి ప్రార్థన చేస్తాం. దేని బిడ్డ మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నట్లయితే తెలియచేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డ దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే సత్యం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాస్తున్నాడు. సత్యమాడు పెదవులు నిత్యము నిల్చును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రం అనేది ఉంటుందంట. సత్యానికి శాశ్వతం ఉంది. ఆ సత్యమాడు పెదవులు నిత్యము నిల్చును అంటే నిజం మాట్లాడే మాటలకు విలువ ఎప్పటికీ ఉంటుంది. నిజం మీద ఆధారపడిన పేరు, నమ్మకం, బంధాలు కూలిపోవు. నిజాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. అది దానంతట అదే నిలబడుతుంది. దేవుని స్తోత్రం. రెండవదిగా అబద్ధం ఎక్కువ కాలం నిలవదు. అబద్ధం మాడ నాలుక క్షణం మాత్రమే ఉంటుంది. అంటే అబద్ధం తాత్కాలికం. ఆ క్షణానికి లాభం వచ్చినా తప్పించుకున్న చివరికి బయటపడుతుంది. బయటపడినప్పుడు నష్టం వెంటనే వస్తుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం చెప్పాలి, కానీ నిజానికి ఆ అవసరం లేదు. దేవుని స్తోత్రం. చాలామంది క్రైస్తవులు మరి చిన్న చిన్న విషయాలు కూడా మరి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవుడు మనం చూసినట్లయితే మనం నిజాయితీ లేక సులువైన దారి అనగా ఏదనగా మరి సామెతల గ్రంథం 2 జీవన విధానాలను పోలుస్తుంది. కష్టమైనా సరే నిజం మాట్లాడటం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితం, నమ్మకం వస్తుంది. అబద్ధం వల్ల త్వరగా లాభం కనిపించినా అది నిలకడగా ఉండదు, చివరికి నష్టమే కనపడుతుంది. జీవితంలో ఇది చాలామంది వాడుక చేస్తున్నారు. స్నేహం, ఉద్యోగం, కుటుంబం ఏదైనా సరే నిజాయితీ పునాది బలంగా ఉంటుంది. అబద్ధం ఆ క్షణాలకు సులభంగా అనిపించినా దానికి ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది. ఒక దినాన అది ఆగిపోతుంది. ఈ సామెత చెప్పేది ఏంటంటే జ్ఞాని సొలొమోను మాటల విషయంలో లాంగ్ గేమ్ ఆడు నిజమైన పెదాలు గెలుస్తాయన్నట్లుగా చూస్తున్నాం. సత్యం అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది. శ్రమలు కలిగినప్పుడు అది కాల పరీక్షకు తట్టుకుని స్థిరంగా ఉంటుంది. కాబట్టి నేను సత్యం పలికినందుకు ప్రస్తుతం శ్రమపడవలసి వచ్చినప్పుడు కూడా సంతోషంగా దాన్ని స్వీకరించి నిరీక్షణతో నిలబడాలి. నేను దేవుని సత్యాన్ని విశ్వసించాను కాబట్టి దాన్ని ప్రకటించిన సకల ప్రయత్నాలు చేసినప్పుడు నేను వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. అయితే నేను భయపడనక్కలేదు. ఎందుకంటే చివరికి సత్యమే చేస్తుంది కనుక. అబద్ధానికి దొరికేది తాత్కాలిక విజయమే. అబద్ధవాడు నాలుక క్షణమాత్రం ఉంటుందని జ్ఞాని సొలొమోను గారు రాస్తున్నాడు. అది ఒక పిచ్చి మొక్క లాంటిది. ఒక రాత్రిలో అది గబగబా ఎదిగి మరో రాత్రికల్లా వాడిపోతుంది. దాని అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందంటే దాని క్షీణత కూడా అంత వేగంగా ఉంటుంది. అయితే ఎన్నటికీ మారని నిత్య సువార్త సత్యాన్ని ప్రత్యక్షపరుస్తూ దాన్ని కాపాడుతున్న దేవుడు ఎంతగా స్తుతికి యోగ్యుడండి. ఈ నిత్య సువార్త అనేది మార్పు లేని దేవుని సత్యంలో పుట్టిందే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెప్పాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమని చెప్పాడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన రక్తంలో కడగబడిన బిడలు ఎన్నడూ కూడా అబద్ధమాడరు. అబద్ధమాడు వారు సాతాను సంబంధం అన్నమాట. సత్యం పలికివేడు సాతాను సిగ్గుపరుస్తాడు అని అంటారు. అవును, దేవుని సత్యాన్ని ప్రకటించేవారు నరకంలో ఉన్న దెయ్యాలన్నింటినీ సిగ్గుపరిచి అబద్ధం అనే పుట్టలోంచి బుసలు కొడుతున్న సర్పసంతాన్ని చెలాతరు చేస్తారు. దేని బిడ్డ, నీ జీవితంలో సత్యం చెబుతున్నావా? యథార్థంగా సత్యం చెబుతూ మరి నిజమాడు పెదవులు కలిగి ఉన్నావా? అన్ని విషయాల్లోనూ అవి చిన్నవైన పెద్దవైన సత్యం వైపే ఉండేటట్లు మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కృపా సత్యాలని మనుషులకు అనుగ్రహించేది దేవుని పక్షంగా ఉండాలి. దేని బిడ్డ, ఆ రీతిగా మనం సత్యవంతులైన దేవుని కలిగి ఉన్నామని కనుక ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడదాం, అబద్ధాలు ఆడద్దు. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు సత్యవంతుడైన దేవుడు నాయన, యథార్థమైనటువంటి దేవుడు నాయన. నీ రక్తంలో కడుగున ప్రతి బిడ్డ కూడా నాయన సత్యం చెప్పడానికి సహాయం చేయండి. ఈ వర్తమానం అనే మరి వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మా తండ్రి జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవించండి నాయన. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకుని బిడ్డలు బోగా దీవించి వారికి సొంతమైన దయాక్రీటిని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి.
రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంది. క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మరి రకరకాల హెడేక్స్తో మా తండ్రి, మా ప్రభా జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్ మా తండ్రి, ఇంకా అనేక రోగాలతో నాయన సీరియస్ కండిషన్లు ఎవరైతే ఐసీలో ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదన ఉన్నారో అటు వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రిని స్తోత్రాలు చెల్లించిన తండ్రి, ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, వేదనలో, దుఃఖాల్లో ఉంటూ బిడ్డల వివాహాలు కాక, ఉద్యోగాలు రాక బాధపడుతున్న అందరి పట్ల కార్యం చేయండి. ఉద్యోగం లేని ఎవరి బిడ్డలకు స్వదేశ విదేశాల్లో వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక, అద్భుతం జరుగునుగాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు అద్భుతం జరిగించుకొని ఈ నెలలో వారు కూరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా దేశాలు, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాలను రక్షించుకోండి. దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ఆయన ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని దూతలకు కావలించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.